ఏవండి పేలిపోతుందేమో జాగ్రత్త అండి వెళ్ళకండి అని బాగి అవును డాడ్ వద్దు డాడ్ అని పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. నాకేం కాదు నేను రెగ్యులేటర్ ఆపేయటానికి ప్రయత్నిస్తున్నాను మీరేం టెన్షన్ పడకండి అని అమర్ చెప్తాడు. అయితే సరిగ్గా అప్పుడే ఏసీపీ పార్థసారథి కారులో నుంచి దిగుతూ ఉంటారు. దాంతో అందరూ షాకింగ్గా ఆయన వైపు చూస్తూ ఉంటారు. అక్కడ సిలిండర్కి మంటలు వస్తూ ఉండటంతో ఆయన ఒక్కసారిగా తను వేసుకున్న కోటును తీసుకొని పరుగులు పెడుతూ అక్కడ బకెట్లో వాటర్ ఉంటే దాంట్లో మొత్తం ఆ కోట్ని ముంచేసి తడి కోటుని పట్టుకువచ్చి ఆ మంటలు వస్తున్న సిలిండర్పై వేసేసి మంటలు ఆర్పివేస్తాడు. ఇక పిల్లలందరూ ఒక్కసారిగా అమర్ దగ్గరికి పరుగులు పెడుతూ డాడ్ థాంక్ గాడ్ మీకేమీ కాలేదు డాడ్ మాకు ఎంత భయమేసిందో మీరు మమ్మల్ని కాపాడారు డాడ్ మీరు చాలా ధైర్యం చేశారు డాడ్ అని అమర్ని హక్ చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సోల్జర్స్ ఇంత మాత్రానికే మీరు ఇంతలా భయపడిపోతే ఎలా మీ నాన్న ఎవరనుకుంటున్నావు మంచు కొండల్లో శత్రువుల గుండెల్ని చీల్చి చెండాడాడు. ఇంతకంటే పెద్ద పెద్ద మంటల్నే ఆయన అక్కడ ఆర్పివేశాడు. అంతేకాదు అందరి గుండెల్లో వణుకు పుట్టించేసి శత్రువులని గడగడలాడించిన అమరేంద్ర ఇక్కడ ఉన్నాడు అని అతను చెప్తుంటే అందరూ చాలా సంతోషంగా వింటూ ఉంటారు. అలాంటి తండ్రిని పెట్టుకొని పిల్లలైన మీరు ఇలా భయపడడం అస్సలు బాగోలేదు. మీకు ఇంకొక విషయం తెలుసా అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేలా చేసిందే మీ నాన్న అని అతను చెప్తుంటే బాగి పిల్లలు మనోహరి అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. సడన్గా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఆర్పివేయాలి అనే దానికి మాక్ డ్రిల్గా ఇక్కడ మీ నాన్న ఇలా చేశాడు అంతే. దీనికే భయపడిపోతే ఎలా మీరు స్కూల్కు వెళ్ళటం కోసం రెడీ అయ్యారు కదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడంతో అవునా డాడీ ఇదంతా మీరు చేశారా సరే డాడీ మేము స్కూల్కి వెళ్తున్నాం అని పిల్లలు లోపలికి వెళ్తారు. ఏంటి చంబా వీడు ఎవడో కానీ పిల్లల భయాన్ని ఇట్టే పోగొట్టేశాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అదే కదా నాకు అర్థం కావటం లేదు అని చెంబా చెప్తుంది. ఇంతకీ మీరు అని అమర్ అనడంతో నేను ఏసీపీ పార్థసారథి అరుంధతి గారి కేసుని రీఓపెన్ చేసిన పోలీస్ ఆఫీసర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను అని అతను చెప్తాడు. నీ మొగుడు వచ్చాడు మనోహరి అని చెంప అంటే నోరు మూస్తావా వాడు నా మొగుడేంటి అని మనోహరి అంటుంది. సరే బై ది వే మీరేనా ఆ పోలీస్ ఆఫీసర్ అని అమర్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. బై ద వే పిల్లల భయాన్ని పోగొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ అంటాడు. అయితే అప్పుడే ఆయన ఇంతకుముందు అమర్ మాట్లాడిన మాటల్ని మొత్తం కూడా కొన్ని వర్స్లా చెప్తూ ఉంటాడు. మనల్ని చంపేది భయం మనల్ని బ్రతికించేది మనలో ఉన్న ధైర్యం అని చెప్తుంటే ఈ వర్స్ అని అమర్ అంటాడు. ఇవి ఒకప్పుడు నువ్వు చెప్పిన వర్సే అమర్. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినట్లు నువ్వు మాలో ధైర్యాన్ని నింపావు అని అతను చెప్తుంటే మనమిద్దరం కలిసి పనిచేసామా అని అమర్ అంటాడు. లేదు ఇద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకున్నాము నేను పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళాను నువ్వు ఆర్మీలోకి వెళ్ళిపోయావు అని అతను చెప్తాడు. దాంతో అమర్కి ఒక్కసారిగా అతను ఎవరో గుర్తుకు వస్తుంది. రే పార్థు అంటూ ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను కలిసి అని అమర్ చెప్తుంటే నీ కేసు వినగానే నేను వెంటనే తీసేసుకున్నాను అని అతను చెప్తాడు. అయిపోయావు మనోహరి వచ్చినవాడు అమర్ బ్యాచ్మెంటు బెస్ట్ ఫ్రెండ్ కూడాను అని చెంబా చెప్తుంది. రారా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అమర్ చెప్తుంటే ఇదంతా చూస్తున్న భాగీరథ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అమర్ బాగి ముందు వెళ్తూ ఉంటే మనోహరి అతను వెనకాలే వస్తూ ఉంటారు. అయితే పొరపాటున అతను కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటే మనోహరి పట్టుకుంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇక బ్యాక్గ్రౌండ్లో గురువారం మార్చి 1 అన్న సాంగ్ వేస్తూ ఉంటే మనోహరి అందాన్ని చూసి అతను ఫస్ట్ సైట్లోనే లవ్లో పడిపోయినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న చెంబా మనోహరి వదిలేసేయ్ అని చెప్పడంతో మనోహరి కాసేపు తేరుకొని అతన్ని వదిలిపెట్టేస్తుంది. అమర్ బాగి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే ఏమైందిరా పార్థు అని అమర్ అనడంతో పడిపోయా అని అతను అంటాడు. వాట్ డూ మీనింగ్ అని అమర్ అంటే అదే కార్ స్లిప్ అయిపోయి పడిపోతుంటే ఈవిడ పట్టుకుంది అని అతను చెప్తాడు. తర్వాత బుజ్జమ్మ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని ఇదంతా ఖచ్చితంగా ఆ మనోహరి పని అనుకుంటూ బాల్కనీ దగ్గరికి వచ్చి గుప్తా గారు అని పిలవటంతో గుప్తా గారు వెంటనే బుజ్జమ్మ పక్కన ప్రత్యక్షమవుతారు. అదేంటి గుప్తా గారు మీరు నాకు కనిపించటం లేదు ఓ నాకు శక్తులు పోతాయని మీరు చెప్పారు కదా అందుకేనా మీరు నాకు కనిపించటం లేదు ప్రచండ ఆంజు అక్క శరీరంలోకి ప్రవేశించిన మనోహరి అన్ని కుట్రలు చేస్తున్నా నేను ముందే గ్రహించలేకపోతున్నానంటే నేను శక్తులు కోల్పోయానని నాకు అర్థమవుతోంది. మా అమ్మ నాన్న కలిసిపోవాలి మా నాన్నకి గతం గుర్తుకు రావాలి మరి నేను ఇలా శక్తులు కోల్పోతే వాళ్ళని నేను కలపటం చాలా కష్టం కదా మరి నాకు శక్తులు లేకపోతే ఎలా గుప్తా గారు మీరే నాకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి గుప్తా గారు అని బుజ్జమ్మ ఏడుస్తూ
ఆ జన్మలో మీరు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా తోడుగా ఉండి నేను మా అమ్మ, నాన్నని కలిపేలా మీరే చేయాలి గుప్తా గారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. బాలిక నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను బాలిక. నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను. కానీ నువ్వు శక్తుల్ని మళ్ళీ తిరిగి పొందాలంటే నువ్వు ఆ రుద్రాక్షమాలని తాకటం వల్ల మాత్రమే జరుగుతుంది. ఏదో ఒక విధంగా నీవు ఆ రుద్రాక్షమాల తాకేలా నేను చేస్తాను అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. ఇక బాగి జ్యూస్ తెచ్చివ్వటంతో అమర్, పార్థసారథి ఇద్దరు తాగుతూ ఉంటారు. అయితే మీరిద్దరూ ఇంతకు ముందే పరిచయం అనమాట అని రాథోడ్ అంటే, అసలు అమర్ చెప్పిన ఇన్స్పిరేషన్ వల్లే ఈరోజు నేను ఈ హోదాలో ఉన్నాను అని పార్థసారథి చెప్తాడు. రే అవునరా, ఇంతకీ నా కేస్ నీకెలా తెలిసింది అని అమర్ అంటాడు. మీ గురించి కొడైకెనాల్ ఎస్ఐ గారు చాలా మంచిగా చెప్పారు సార్ అని బాగి చెప్తుంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నీకు కొడైకెనాల్‌లో జరిగిన యాక్సిడెంట్ గురించి తెలుసుకున్నాను. అయితే అప్పుడు రాలేకపోయాను. తర్వాత డీజీపీకి రిక్వెస్ట్ చేసి మరీ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్‌ని నేను తీసుకున్నాను అని పార్థు చెప్తాడు. థ్యాంక్ యూ రా పార్థు. నా కేస్ తీసుకున్నందుకు. అరుంధతి చనిపోయి 7 ఏండ్లయినా కూడా నేను హంతకుల్ని పట్టుకోలేకపోతున్నాను అని అమర్ అంటే, నేనొచ్చాను కదా ఈ కేస్‌ని తప్పకుండా సాల్వ్ చేస్తాను అని మనోహరి వైపు చూస్తూ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. నీ పిల్లలపై దాడులు చేయిస్తున్నది, అరుంధతిని చంపింది, నీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో నేను కనిపెడతాను అంటూ అతను చెప్తూ ఉంటాడు. మనోహరి వణికిపోతూ వింటూ ఉంటుంది. అవునరా, నీ ఫ్యామిలీ, పిల్లలు ఏంటి సంగతి అని అమర్ అడగడంతో, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని, నాకు నచ్చిన అమ్మాయి కనపడలేదని మనోహరి వైపు చూస్తూ పార్థు చెప్తూ ఉంటాడు. కానీ హైదరాబాద్‌లో దిగిన వెంటనే నా కోసం నచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంది అనిపిస్తూ ఉంది కూడాను అని అతను చెప్తుంటే, ఇదంతా చూస్తున్న బాగి ఇతనేంటి మనోహరి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు అని బాగి అనుకుంటూ ఉంటుంది. అయితే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావన్నమాట. ఎవరో లక్కీ గర్ల్ అని అమర్ అడగటంతో తెలీదంటూ సిగ్గుపడుతూ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. నేను పార్థు గారిని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని బాగి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పిల్లలు కిందికొచ్చి డాడ్ మేము రెడీ అని చెప్తూ ఉంటే, ఈరోజు పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ ఉంది. బై ది వే మనం ఒక 1 అవర్ తర్వాత కలుసుకుందాం అని. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటున్నావని అమర్ అంటాడు. నేను హోటల్లో స్టే చేస్తున్నా అని పార్థు చెప్పడంతో, అదేంటి పార్థసారథి గారు, మీరు మా ఆయనకి మంచి ఫ్రెండ్, పైగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడాను. మీరు ఎక్కడో హోటల్లో స్టే చేయటం ఏంటి, మా ఇంట్లోనే ఉండండి అని బాగి చెప్తుంది. అవునురా, నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. పైగా కేసుకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ తొందరగా చేసేయొచ్చు అని అమర్ చెప్పటంతో, అలాగేనని నువ్వు ఇంతలా అడిగితే నేను కాదంటానా అని పార్థసారథి చెప్తాడు. రాథోడ్ పార్థుకి రూమ్ చూపించు అని అమర్ చెప్పటంతో, మీరు వచ్చే వరకు నేను కంపెనీ కూడా ఇస్తాను సార్. అసలు ఇప్పుడే కదా సరిగ్గా ఉండేది. ఈయన ఖచ్చితంగా పట్టుకుంటాడు అని రాథోడ్ చెప్తుంటే, కంపెనీ ఇవ్వాల్సింది నువ్వు కాదు రాథోడ్, మనోహరి ఇస్తుంది అని బాగి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు బాగి, నేను కంపెనీ ఇవ్వటం ఏంటి అని మనోహరి అంటే, ఎందుకంటే అరుంధతి గారు చనిపోయినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు. మొదటి నుంచి నువ్వు మంచి స్నేహితురాలివి. సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నువ్వు పక్కనే ఉన్నావు కదా. కాబట్టి నీకంటే బాగా ఇన్ఫర్మేషన్ కంపెనీ ఎవరిస్తారు మనోహరి. అందుకే నేను నీ పేరు చెప్తున్నా అని బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అవునరా, ఇదే సరైన పద్ధతి అని అమర్ చెప్పటంతో, సరేనని పార్థసారథి అంటాడు. తన నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను అని పార్థసారథి చెప్తాడు. సరేరా, మేము వెళ్ళొస్తాము అంటూ అమర్ అంటాడు. పిల్లలు బాగి అమర్ బయలుదేరుతూ ఉంటే, ఇక పార్థసారథి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, రెడీగా ఉండు అంటూ నవ్వుతూ మనోహరి వైపు చూసి చెప్తూ ఉంటాడు. బాగి నిన్ను బాగా ఇరికించేసింది మనోహరి అని చెంబా చెప్పడంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత అమర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే, ముగ్గురు పిల్లలు బాగి వెనక సీట్లో, బుజ్జమ్మ అమర్ పక్కన కూర్చొని ఉంటుంది. ఏమైంది సార్, స్టార్ట్ చేయండి, బయలుదేరదాం అని బాగి చెప్తుంది. అమర్ అయితే చాలా కోపంగా బాగిని అద్దంలో నుంచి చూస్తూ ఉంటాడు. మామూలుగా అయితే అమర్ పక్క సీట్లో కూర్చొని బుజ్జమ్మని బాగి ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలి. అయితే బాగి ఇప్పుడు అలా కాకుండా వెనుక సీట్లో కూర్చోవటంతో అమర్ కోపంగా ఉరిమి చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు బాగి ఏ విధంగా అమర్ పక్కన వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి వెళ్తారు. బాగి ఎలా డిమాండ్ చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.